రేపే శుక్రవారము. మీ ఇంట్లో మనీ ప్లాంట్ దగ్గర ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి. లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పుతో మనీ ప్లాంట్ దగ్గర ఈ విధంగా చేయండి చాలు. మీకున్న సకల సమస్యలు అనేవి తీరిపోయి సకల సంపదతో ఆనందంగా ఉండగలుగుతారు. మనమంతా కూడా మనీ ప్లాంట్కి ఎంతో ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. మనీ ప్లాంట్ని మనం అంతా కూడా పెంచుకుంటూ ఉంటాము. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటికి ఆనందం, అలానే శ్రేయస్సు, అంతేకాకుండా ధనం ఇంట్లోకి వస్తుంది అని అనుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఇంటికి అలంకరణగా కూడా ఉపయోగపడుతుంది ఈ మనీ ప్లాంట్. అంతేకాకుండా ఇంట్లో మొక్కలను పెంచుకోవడం వల్ల ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటాము. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే మనీ ప్లాంట్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెంచుకుంటూ ఉన్నారు. అయితే మనీ ప్లాంట్ని పెంచుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటాయా అంటే ఉంటాయి. కానీ దానికి తగినటువంటి నియమ నిబంధనలతో మనీ ప్లాంట్ని పెంచితే గనక ఖచ్చితంగా కోరుకున్నటువంటి ఫలితం అనేది రావడం జరుగుతుంది. అయితే మనీ ప్లాంట్కి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఆ నియమాలను తూచి తప్పకుండా పాటిస్తే గనక తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. మనీ ప్లాంట్తో ఎన్నో రకాల ఉపయోగాలు కూడా మనము చూడగలుగుతాము. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకున్నప్పుడు సంపద పెరుగుతుందా అంటే డెఫినెట్గా పెరుగుతుంది. కానీ కొన్ని నియమాలను మాత్రం పాటించవలసి ఉంటుంది. అలానే ఈ మనీ ప్లాంట్తో పాటు కొన్ని లక్కీ మొక్కలు కూడా ఉంటాయి. ఆ లక్కీ మొక్కల్లో ఏవైనా సరే ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవడం వల్ల మనకు కలిసి రావడం జరుగుతుంది. అంటే అప్పటిదాకా రాని సంపద, అలానే ఏదైనా పనిలో విజయం కావచ్చు, ఏదైనా పాజిటివిటీ అనేది మనకు తక్షణం ఏర్పడుతూ ఉంటుంది. మనీ ప్లాంట్ని కూడా మనం ఇంట్లో పెంచుకుంటున్నప్పుడు తక్షణం ఫలితం అనేది రావడం, పాజిటివిటీ అనేది రావడం మనం బాగా గమనిస్తూ ఉంటాము. అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు, మనీ ప్లాంట్ పెట్టిన మొదట్లో మాకు చాలా బాగా అనిపించింది, ఇంట్లో అంతా కూడా ఆనందంగా ఉండగలిగాము, అలానే డబ్బు బంగారం కొనగలిగాము, మాకు చేతి నిండా డబ్బు ఉండేది అనే బండి వంటివి కూడా కొనుగోలు చేశాము. కానీ ఇప్పుడు మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగినా మాకు కలిసి రావడం లేదు అని చాలామంది అనుకుంటారు. అయితే మనీ ప్లాంట్ పెట్టినప్పుడు ఎలా ఉందో మనీ ప్లాంట్తో ఎప్పుడు అలానే కలిసి రావాలి అంటే గనక కొన్ని నియమాలను పాటించాలి. అవి ఏంటి అంటే ముఖ్యంగా మనీ ప్లాంట్ పెరిగేటప్పుడు ఆ మనీ ప్లాంట్లో కొన్ని ఆకులు అనేవి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. అలా పసుపు రంగులోకి మారిన ఆకులను వెంటనే తీసివేయాలి. అంతేకాకుండా మనీ ప్లాంట్కి ప్రతి శుక్రవారం కూడా నీటిని తప్పకుండా పోయవలసి ఉంటుంది. ఇక అంతేకాకుండా మనీ ప్లాంట్ని ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా కుండీలో పెంచుకోవడం ఇంకా శ్రేష్టమని చెప్పుకోవచ్చు. అలానే మనీ ప్లాంట్కి కేవలం నీరుతో పెరిగే గుణం ఉంది. అంతేకాకుండా ఈ మనీ ప్లాంట్కి కేవలం నీటిలో వేసి ఏ కుండీలో ఏ డబ్బాలో పెట్టినా ఈజీగా ఆ మొక్క అనేది ఎదుగుదల మొదలవుతుంది. అంతేకాకుండా మన ఇంట్లో ఎక్కువగా మనీ ప్లాంట్ ఎదుగుదల ఉండాలి, మంచిగా ఉండాలి, ఇంటికి అలంకరణగా కూడా ఉపయోగపడాలి అంటే మనం ఒక పెద్ద కుండీలో మట్టిని వేసి అందులో మనీ ప్లాంట్ని పెడితే గనక మనకు కావలసినంత అందంగా ఆ మొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. అలానే మనీ ప్లాంట్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడని మాటలు, అలానే చెడు మాట వంటివి మాట్లాడకూడదు. మనీ ప్లాంట్ని పవిత్రంగా చూడాలి. మనీ ప్లాంట్ని ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు. అంతేకాకుండా మనీ ప్లాంట్ని పెంచే దిశ అనేది సరైనదిగా ఉండాలి. సరైన దిశను ఎంచుకొని మనీ ప్లాంట్ని పెంచుకోవాలి. అప్పుడే మన ఇంటికి శ్రేయస్సు, లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, ధనానికి లోటు ఉండదు. మనీ ప్లాంట్తో మొదట్లో ఎటువంటి లాభాలు కలిగాయో చివరి వరకు అంటే ఎప్పటికీ కూడా మన ఇంట్లో అలానే మంచి లాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే మనీ ప్లాంట్ని ఏ దిశన పెంచాలి అంటే ఆగ్నేయ దిశ అనేది మనీ ప్లాంట్కి చాలా ఉత్తమమైనది. మనీ ప్లాంట్ని పెంచుకునే ప్రతి ఒక్కరు కూడా ఆగ్నేయ దిశలోని మనీ ప్లాంట్ని పెంచవలసి ఉంటుంది. అప్పుడే వారి సంపద అనేది అధికంగా పెరుగుతుంది. వారికి ఎటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అయితే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మన ఇంట్లో మనీ ప్లాంట్కి ఎంతగా ప్రాముఖ్యతను ఇస్తాం
నమ్ముతామో అలానే ఈ దొడ్డుప్పుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ దొడ్డుప్పుతో కూడా ఏ పరిహారం చేసినా అద్భుతంగా ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచుకుంటే మనకు కలిసి వస్తుంది అని ఎలా నమ్ముతామో దొడ్డుప్పుతో పరిహారాలు చేస్తే కూడా అలానే కలిసి వస్తుంది అని ఖచ్చితంగా నమ్మవలసిందే. అయితే దొడ్డుప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. దొడ్డుప్పు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ దొడ్డుప్పుతో మనీ ప్లాంట్ దగ్గర ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అయితే రేపు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు కేవలం దొడ్డుప్పు ఒక గుప్పెడు దొడ్డుప్పును తీసుకోండి. అలానే ఒక గాజు గ్లాసుని కూడా తీసుకోండి. ఆ గాజు గ్లాసులో ఈ దొడ్డుప్పుని వెయ్యండి. ఆ తరువాత అందులో శుద్ధమైన వాటర్ని పొయ్యండి. ఆ వాటర్ని పోసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయే వరకు కలపండి. అలా కలిపిన తర్వాత ఆ గాజు గ్లాసుని మనీ ప్లాంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ మనీ ప్లాంట్కి ఎడమ వైపున ఉంచండి. అలా ఉంచి రాత్రంతా అలానే వదిలేయండి. మరుసటి రోజు సూర్యరశ్మి తగిలే విధంగా ఆ గాజు గ్లాసుని పెట్టండి. ఆ గాజు గ్లాసుకి సూర్యరశ్మి తగిలిన వెంటనే ఆ గ్లాసులో ఉన్న నీటిని తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి. అలా చేయడం వల్ల మీకున్నటువంటి సకల సమస్యలు తీరిపోతాయి. శుక్రవారం రోజు రాత్రంతా కూడా మనీ ప్లాంట్ దగ్గర ఉప్పు నీటిని ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అయితే మనం నీరు ఏదైతే ఉందో గాజు గ్లాసులో నీరుని ఉప్పుని వేసాం కదా, ఆ నీటిలో మాత్రం నెగిటివిటీ ఉంటుంది. మన ఇంట్లో ఏ మూలన నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి ఉన్నా సరే అదంతా కూడా ఈ గాజు గ్లాసులోకి రావడం జరుగుతుంది. ఆ దుష్టశక్తి మొత్తం గాజు గ్లాసులోకి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి పూర్తిగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాము. అయితే ఈ విధంగా రేపు శుక్రవారం రోజు చేసి చూడండి. సకల సంపదలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలకు చోటు ఉండనే ఉండదు. ఖచ్చితంగా ఇలా చేసి చూడండి.